మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుతాము. యేసుక్రీస్తు జనన విధి ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపును ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్యని మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువును తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. హల్లెలూయా. లూకా సువార్తలో దూత మరియతో మాట్లాడిన భాగం ఉంటుంది. మత్తయి సువార్తలో దూత యోసేపుతో మాట్లాడిన భాగం ఉంటుంది. ఓకే, ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ 2-3 సార్లు ఇక్కడ పరిశుద్ధాత్మ వలన అని ఉంటుంది. పరిశుద్ధాత్మ యోసేపుతో దూత ఉంటుంది, నీ భార్య పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. మళ్ళీ చూస్తే కూడా నీ భార్యను చేర్చుకొనుము, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ఆమెకు కలిగినది అని మళ్ళీ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతుంటుంది. అబౌట్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. మరి గమనించారా, మనం అనుకుంటాము యేసుప్రభు గురించి మనం ఫోకస్ అంతా ఇప్పుడు కూడా యేసుప్రభు మీద ఉంటుంది ఈ అధ్యాయం మనం చదివితే కనుక. కానీ ఇక్కడ మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఇంకొకటి కూడా ఉంది. ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ గురించి. హల్లెలూయా. అబౌట్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ రాయబడింది. నీ భార్య పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది అని ఉందని ఇక్కడ చూడండి. అందుకే ఆమె మనం 18వ వచనం చూస్తే, వివాహం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన అనుంది. అయితే నాకు బాగా నచ్చిన విషయం ఏంటో తెలుసండి, ఇక్కడ నాకు చాలా నచ్చిన విషయం, నన్ను ఇన్స్పైర్ చేసిన విషయం ఏంటో తెలుసా? యోసేపు తన భార్యని ఆమె ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కానీ ఎంగేజ్మెంట్ తర్వాత తన భార్య గర్భవతి అని తెలిసింది ఆయనకి. ఆయన ఆమెను అవమానపరచనొల్లక అనుందండి. నేను ఎప్పటికంటే వైజ్ డిసిషన్స్ ఆర్ సో ఇంపార్టెంట్. జ్ఞానము గల నిర్ణయాలు చాలా ప్రాముఖ్యము. జ్ఞానము గల నిర్ణయాలు మనము తీసుకోవాలి. అందుకే యోసేపు గురించి రాయబడింది, యోసేపు నీతిమంతుడు, ఈజ్ అ రైచియస్ మ్యాన్. గమనించారా, పాత నిబంధనలో మనం చాలా మందిని నీతిమంతులుగా చూసాము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. యోసేపు గురించి డైరెక్ట్గా రాయబడింది, అతను నీతిమంతుడని. అంటే ఆయన ప్రవర్తన మొదటి నుండి దేవుణ్ణి ఆకర్షించేదిలా ఉంది. ఆయన ఆలోచన విధానము దేవునికి లోబడేలా ఉంది. మనం ఎంత ఈజీగా అనేస్తాం, దేవుడు నన్నే చూడ్డు, పక్కన ఆయన చూస్తాడు, మనం ఎంత ఫాస్ట్గా అనేస్తాం కదా. కానీ దేవుడికి తెలుసు. ఒక మాట నేను ఎప్పటికంటాను, నీకేమో మంచి పిల్లలు కావాలి, మంచి భార్య కావాలి, మంచి భర్త కావాలి, నువ్వు దేవుడి దగ్గర మాత్రం ఇష్టానుసారంగా ఉండు. మళ్ళీ దేవుడి దగ్గర కాను, దేవుడికి నేను అవసరం లేదు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, ఎవరినైనా తయారు చేస్తాడు. ఎంతమందికి మాట అర్థమైంది? క్లుప్తంగా చెప్పనా, షార్ట్కట్లో చెప్పాను. ఇక్కడ యోసేపును దేవుడి దూత ఆయనతో మాట్లాడకంటే మునుపు ఆయన నిర్ణయం తీసుకుంటున్నాడట, తన భార్యను రహస్యంగా విడిచిపెడదామని. ఎలా ఉంది చూడండి, ఆయన భార్యను రహస్యము అవమానపరచనొల్లక రహస్యముగా ఆయన ఆమెను విడనాడ ఉద్దేశించను. ఆయన ఉద్దేశాలు మొదలయ్యాయి, ఆయన నిర్ణయాలు స్టార్ట్ అయిపోయాయి. మనం ఎప్పుడైతే సమస్యలో ఉంటామో మన ఆలోచనలన్నీ బయలుదేరుతూ ఉంటాయి. ఇది ఎలా పోద్ది, ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోద్ది, నేనేం చేయాలి, ఈ సమస్య ఎంత దూరం పోద్ది. మై గాడ్, డోంట్ అలౌ యువర్ థాట్, నీ తలంపును ఆ సమస్యకి అటాచ్ చేసి దానికి పవర్ని ఇవ్వకు. నీ సమస్యకి నీ బలహీనమైన తలంపులను జోడించకు. వాక్యంలో ఒక రాయబడింది, నువ్వు చింతించటం వలన అది మూరడు ఎక్కువ కాదు. అంటే దేవుడు ఆల్రెడీ, గమనించండి, ఆల్రెడీ దేవుడు మన ప్రతి సమస్యకి ఒక బౌండరీ పెట్టాడు.
ఎంత పెద్ద తుఫాన్ అయినా ఒక టైంలో అది ఆగిపోవాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏదైనా సమస్యల్లో అనుకో, ఒక టైంలో నువ్వు కూడా ఆగిపోతావు. నీకొక టైంను పెట్టాడు దేవుడు, నువ్వు ఆగిపోతావు అని నువ్వు అనాలా. ఇక్కడ యోసేపు చూస్తే, యోసేపు ఆమెను రహస్యంగా విడనాడాలని ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచనలు మొదలయ్యాయి. వాట్ ఐ షుడ్ డూ, నేనేం చేయాలా, ఏ నిర్ణయం తీసుకోవాలా అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను రహస్యంగా ఆమెను విడిచిపెడతాను అని. ఎప్పుడైతే ఆయన రహస్యంగా విడిచిపెడతానని ఉద్దేశం కలిగి ఉన్నాడో, అతడు ఆ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇంకా ఆలోచిస్తున్నాడు. చూడండి, మనం ఆలోచిస్తాం, మనకి సమస్యలు రాగానే ఆలోచనలు వస్తాయి, మనకు సమస్యలు రాగానే తలంపులు బయలుదేరతాయి, లేమి కనబడంగానే ఆలోచనలు వస్తాయి, ఇబ్బంది కనబడంగానే ఆలోచనలు వస్తాయి. గమనించండి, నువ్వు ఆలోచించి పెద్ద ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాగా ఆలోచించి చాలా పెద్ద కార్ తయారు చేసిన వాళ్ళు ఉన్నారా? బాగా ఆలోచించి నేను ఒక రాకెట్ తయారు చేసిన అన్న వాళ్ళు ఉన్నారా? నువ్వు ఆలోచించి ఏం చేస్తున్నావు ఒకసారి గమనించు. నువ్వు ఆలోచన చేసి నువ్వు ఏం చేయగలుగుతున్నావు? నువ్వు బాగా ఆలోచన చేసి నీ శాలరీని పెంచుకోగలుగుతున్నావు నీ సమస్యలో ఉన్నప్పుడు? ఆలోచనలకి ఒక పేరు పెట్టాలంటే అది టెంపరరీ. థాట్స్ ఆర్ టెంపరరీ థింగ్స్. సమస్యలు వచ్చినప్పుడు ఆలోచనలు ఏంటంటే ఇలా పెరుగుతూ తిరుగు. ఎప్పుడైనా అలలను చూసారా? గాలి వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది అలా, గాలి లేదనుకో అలా ఒక హైట్లో ఉంటుంది. బాగా గాలి వచ్చిందనుకో సముద్రం తీరం దగ్గరికి పోనీయారు పిల్లలు ఎవరిని కూడా. అక్కడ అందులో ఈత కొట్టడానికైనా అక్కడ నిలబడడానికైనా అక్కడ పర్మిషన్ ఉండదు, అక్కడ నుంచి పంపించేస్తారు. ఎందుకంటే గాలి బాగా వస్తుంది కాబట్టి అలల తీవ్రత ఎక్కడో ఎక్కువ ఉంటుంది, హెవీగా ఉంటుంది. ఒక బిల్డింగ్ 2 ఫ్లోర్ల అంత హైట్ కూడా అది ఎగురుతుంది. కొన్నిసార్లు మన తలంపులు అలాగే ఉంటాయి, సమస్యలను బట్టి అవి ఎగరడానికి ప్రయత్నం చేస్తాయి, కానీ మనం ఏం చేయాలా? కంట్రోల్ చేయాలా. ఆమేన్. అందుకే వాక్యం సెలవిస్తుంది, సామెతలు రాసిన పత్రికలో ఉంది, శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడలో నువ్వు చాతకాన్ని వాడిని అవుతావు. నువ్వు కృంగిపోకు, అక్కడ నిల్చో. అలాగే ఏం కాదు, నించోడానికి ట్రై చేయి. దేవుడు నిన్ను ఎలా డిజైన్ చేశాడు తెలుసా? నిన్ను జయించే వ్యక్తిలా దేవుడు డిజైన్ చేశాడు. ఆమేన్. కెన్ సంబడీ హియర్ దిస్? ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎలా డిజైన్ చేశాడు తెలుసా? నువ్వు జయించగలుగుతావని దేవుడు నిన్ను డిజైన్ చేశాడు. ఓకే, ఒకవేళ ఈయనకు 15 సంవత్సరాలు అనుకున్నాం, ఓకేనా, 15 to 20 అనుకున్నాం. అంటే ఈయన ఇర్మియా. దేవుడు ఈయనతో అంటున్నాడు, నువ్వు జయించుతావు, విత్తుతావు, నాటుతావు, పెళ్ళగిస్తావు, నీకు అధికారం ఇచ్చాను. ఎవరైనా? ఇర్మియా బాలుడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. 19వ వచనంలో చూస్తే, నీకు విరోధముగా యుద్ధము చేస్తారు కానీ ఎవరు విజయం పొందరు, ఎందుకంట నేను నీకు తోడుగా ఉంటాను. ఎవరైనా? చిన్నవాడు, బాలుడినై, యవనస్తుడు, ఇంకా టీనేజర్. ఓకే, టీనేజర్. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. అదే దావీదు రాజుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దావీదు రాజు గొల్యాతు ముందు నిలబడ్డాడు యవ్వన కాలంలో, ఓకే, టీనేజర్గా, చిన్నోడు. అందుకే గొల్యాతు దావీదు రాజును చూసి ఆశ్చర్యపడు, ఇంత చిన్న వ్యక్తి నన్ను కొట్టడానికి వచ్చాడని. హల్లెలూయా. అంత చిన్న వ్యక్తి దేవుని కలిగి ఉండి నమ్ముతున్నాడు, దేవుడు నాతో ఉండి గొప్ప కార్యాలు చేస్తాడని. హల్లెలూయా. చిన్న వయస్సులో. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇప్పుడు యోసేపు కూడా ఇదే ఏజ్, మ్యారేజ్ అవ్వలా. మన కంట్రీలో ఒక ఏజ్ లిమిట్ ఉంది, అబ్బాయికి 21, అమ్మాయికి 18. వాళ్ళ మైండ్, ద మైండ్ ఈస్ గ్రోయింగ్, ద థాట్స్ ఆర్ గ్రోయింగ్. వాళ్ళ ఆలోచనలు పెరుగుతున్నాయి, వాళ్ళ తలంపులు పెరుగుతున్నాయి. కానీ దేవుడు వాళ్ళకు ఒక మెచ్యూరిటీని ఇస్తున్నాడు. దావీదు, నువ్వు గొల్యాతును పడగొడతావు. హల్లెలూయా. దావీదు రాజు గొల్యాతును పడగొట్టడానికంటే ముందు డిసిజన్ తీసుకోవడానికి రెడీ అయ్యాడు. నేను గొల్యాతును పడగొడతాను. మై గాడ్. అందరిని అడుగుతాడంట తెలుసా? బైబిల్లో ఉంది, నేను గబగబా చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకి టైం ఇవ్వాలి. అందరిని అడుగుతాడు, గొల్యాతును కొడితే నాకేంటి? మై గాడ్. గొల్యాతును కొడితే నాకేంటంటే, రాజు ఆల్రెడీ అనౌన్స్ చేశాడు, సగం రాజ్యం ఇస్తాను, కూతుర్ని కూడా ఇస్తాడంటాడు. ఇప్పుడు దావీదు రాజు అడుగుతున్నాడు, నేను జయిస్తాను. మై గాడ్. నేను ఇందాకేం చెప్పాను? దేవుడు మనల్ని జయించడానికి డిజైన్ చేశాడు. చెప్పండి, నేను జయించడానికి డిజైన్ చేయబడ్డాను. హల్లెలూయా. దావీదు రాజును యవ్వన కాలములో గొల్యాతును జయించడానికి దేవుడు నిలబెట్టాడు. ఈరోజు
నువ్వు అర్థం చేసుకో, ఇక్కడ ఈ యవనస్తుడైన యోసేపు నిర్ణయం తీసుకుంటున్నాడు. దట్స్ వై వెన్ యు టేక్ ఎ డిసిషన్, యువర్ డిసిషన్ విల్ గివ్ యు పవర్. నువ్వు తీసుకునే నిర్ణయము నీకు శక్తినిస్తుంది. అందుకే దావీదు రాజు నిర్ణయం తీసుకున్నాడు, ధైర్యంగా గొలియాతు ముందు నిలబడ్డాడు. యిర్మీయా నిర్ణయం తీసుకున్నాడు, నిలబడ్డాడు. ఇక్కడ యోసేపు నిర్ణయం తీసుకోవడానికి ఆలోచిస్తున్నాడు. నేను అంటున్నాడు, నువ్వు ఆలోచించి కొన్నిసార్లు ఆలోచనలో పడిపోకు. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి నీకు వాక్య సహాయం కావాలి. యు నీడ్ వర్డ్ టు టేక్ గుడ్ డిసిషన్స్. నీకు వాక్యం కావాలి మంచి నిర్ణయాల కొరకు. యోసేపు నిర్ణయం తీసుకోవడానికి ఇక్కడ ఆలోచిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన ఆలోచిస్తున్నాడో, ఇక్కడ చూడండి, మనం 20వ వచనం చూస్తే, మొదటి అధ్యాయము 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మై గాడ్, హల్లెలూయా. ఐఎమ్ డిక్లేరింగ్ ఏ ప్రొఫెటిక్ మెసేజ్. ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాను, రిసీవ్ చేసుకోండి. యోసేపుకు ఒక విజన్ ఉంది, ఇప్పుడు ఒక కాలింగ్ ఉంది. ఏంటో తెలుసా? ఆ కాలింగ్ ఆయన వెళ్ళి తన భార్యను చేర్చుకోవాలి. ఈరోజు నీకు ఒక కాలింగ్ ఉంది, హల్లెలూయా. నీకు ఒక పిలుపు ఉంది, నీకు ఒక విజన్ ఉంది, నీకు ఒక బిజినెస్ ఉంది. దానికి హెల్ప్ చేయడానికి పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. హల్లెలూయా. హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ యూ. ఆ దూత ఒక మాట చెప్తా ఉన్నది, ఏమని తెలుసా? నీ భార్యను చేర్చుకోవడానికి నువ్వు ఆలోచించకు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. హోలీ స్పిరిట్ ఈస్ గివింగ్ డైరెక్షన్. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఆ యోసేపుకు డైరెక్షన్ ఇస్తున్నాడు. నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా ఉండదు. అందుకే దేవుడు ఎప్పుడైతే నువ్వు సంఘములో కనపడతావో, పరిశుద్ధాత్ముడు నీకు బోధించడం చూస్తావు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించడం చూస్తావు. పరిశుద్ధాత్ముడు నిన్నుతో మాట్లాడడం చూస్తావు. పరిశుద్ధాత్ముడు నీ మార్గమును సరళము చేయడం చూస్తావు. నీ అనవసరమైన ఆలోచనలన్నిటి నుంచి విడిపించి నీకు ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్ ఇవ్వడం చూస్తావు. ఆ పరిశుద్ధాత్ముడు ఈరోజు నీకు సహాయము చేయబోతున్నాడు. యోసేపుకు డైరెక్షన్ ఇచ్చిన పరిశుద్ధాత్ముడు నీకు డైరెక్షన్ ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎప్పుడు ఇక మరలా తప్పుడు నిర్ణయాల్లో పడిపోవు. ఓ, ఏ ఆలోచనలు నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టవు. నువ్వు భయపడవు. పరిశుద్ధాత్ముడు నీకు సాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. So many people will preach Jesus, but they are forgetting with the Holy Spirit who is leading somebody to Jesus. Hallelujah. మనం ఇప్పుడు అన్నీ చేస్తాం, కానీ నీవు వెళ్ళాల్సిన మార్గమును మర్చిపోతావు. అందుకే చాలా మంది అనుకుంటారు, నేను సంఘంలో పని చేస్తున్నారు. మై గాడ్, దే డోంట్ నో వేర్ దే ఆర్ వర్కింగ్. సంఘంలో పని చేస్తారు, పని చేసిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు ఉంటారు. ఇంకా ఎందుకంటే వాళ్ళకు డైరెక్షన్ లేదు. డైరెక్షన్ ఏంటి? నిజమైన క్రీస్తును నీ యాత్రలో కలుసుకోవాలి. అందుకు ఎవరి సాయం కావాలంట? పరిశుద్ధాత్ముని సాయం కావాలి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు యోసేపుకు డైరెక్షన్ ఇస్తున్నాడు, సాయం చేస్తున్నాడు. యోసేపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఆమె యొక్క కుమారుని కనును. ఆమె చూడండి, ఇక్కడ 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 ఎంత బాగుంటుంది చూడండి. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను, ఏ వ్యక్తి గురించి అయితే యోసేపు ఆలోచిస్తున్నాడో ఆ వ్యక్తి గురించి పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. ఆమె ఒక కుమారుని కనును. దట్స్ వై సమ్టైమ్స్ యు నీడ్ టు నో అబౌట్ యువర్ ఫ్యూచర్. అందుకే నీకు తప్పనిసరి కొన్నిసార్లు నీ ఫ్యూచర్ నీకు అర్థం అవ్వాలి. నీ ఫ్యూచర్ నీకు తెలియాలి, నీ పిలుపు తెలియాలి, నీ కాలింగ్ తెలియాలి, నీ ప్లాన్ తెలియాలి. కొన్నిసార్లు నీకు నాకేం తెలీదు, వచ్చాను వెళ్ళిపోయాను. నో నో నో. నువ్వు అందుకే పరిశుద్ధాత్మ నాకు సాయం చేయి. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ వాక్యం వినాలి, లేదా నేను ఎలా నడవాలి, ఏ వ్యాపారం చేయాలి, ఏ చదువుకోవాలి, ఏ ఫ్రెండ్స్తో ఫెలోషిప్లో ఉండాలి. హోలీ స్పిరిట్, ఐ నీడ్ యువర్ హెల్ప్. నిర్మోహమాటంగా అడుగు. కొన్నిసార్లు సొంత తెలివితేటలు పని చేయట్లేదా? నువ్వు ఆగాల. దయచేసి ప్రార్థనలో గడుపు. ఇంకా ప్రార్థనలో గడుపు. నీ సొంత ఆలోచనలు పని చేయట్లేదా? ప్రార్థనలో గడుపు. అలాగే ఫెయిల్ అవుతూ నీ టైం అంతా డ్రాగ్ చేసుకోకు. ఇక ఆగు, ఒకసారి ఆగి ఆలోచన చేయి. పరిశుద్ధాత్మని అడుగు సాయం. చూడండి, ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును.
గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడదు అను. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. చూసారా, ఆయన చేసే పని, ఆయన పేరు ఒకటే. ఆయన చేసే పని, ఆయన చేయబోయే పని, ఆయన ప్రణాళిక, ఆ పేరు కూడా. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలునకు పేరును భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. ఇమ్మానుయేలు అంటే చూడండి, అక్కడ యేసు అని పేరు చెప్పబడింది, మళ్ళీ ఇమ్మానుయేలు అని కూడా చెప్పబడుతుంది. నాకు చాలా ఇష్టమైన పేరు ఇది. దేవుడు మనకి తోడు అని అర్థము. చెప్పండి, దేవుడు నాకు తోడు. హల్లెలూయా. చెప్పండి, దేవుడు నాకు తోడు. నువ్వు ఒక్కడవే ఒంటరిలో నడుస్తున్నావు, అన్ని లైట్స్ ఆఫ్ ఉన్నాయి, ఒక్కడో ఒక లైట్ ఉంది, కానీ నువ్వు నడుస్తున్నావు, ఎక్కడికో వెళ్ళాలి, లేదా ట్రైన్లో వెళ్తున్నావు, అందరి ట్రైన్ ఖాళీగా ఉన్నావు, నువ్వు ఒక్కడే ఉన్నావు. అప్పుడు అనిపిస్తుందంట ఎవరైనా ఒక్కరు పక్కన ఉంటే బాగుండని కదా, ఎవరైనా నడిపిస్తే బాగుండు, ఒక టైం పాస్కి మాట్లాడడానికి ఎవరైనా ఉంటే బాగుండని. దేవుడికి తెలుసంట మనిషికి నిజమైన ఒక తోడు కావాలని. హల్లెలూయా. అందుకే ఆయననే వస్తూ ఆయన పేరు మాత్రమే చెప్పలే, ఆయన ఇంకొక పేరుతో కూడా వచ్చారంట, ఇమ్మానుయేలు అని. దాని అర్థం ఏంటో తెలుసా? నేనే నీకు తోడు అని. హల్లెలూయా, హల్లెలూయా. నేనే నీకు తోడుగా ఉంటాను. ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్, సర్వశక్తిమంతుడైన ఆయనే అంటున్నాడు, నేనే నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. నేను నిన్ను నడిపిస్తాను, నేను నీకు సాయం చేస్తాను, నేను నీకు ఆలోచన ఇస్తాను, నేను నిన్ను భయపడనివ్వను, నేను నిన్ను కలవరపడనివ్వను, నేను నిన్ను ధైర్యపరుస్తాను, నీ భయాలన్నీ పోగొడతాను. హల్లెలూయా. నీ భయములన్నిటిలో నుంచి నువ్వు బయటకు వస్తావు, నీ శ్రమలన్నిటిలో నుంచి నువ్వు బయటకు వస్తావు, నీ ఇబ్బందులన్నిటి నుంచి నువ్వు బయటకు వస్తావు. నిన్ను ఇప్పటి వరకు ఎవరు తీసుకొని వస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్నారో లేమో కాదు, నేను చెప్పడమే కాదు, నేను చేసి చూపెడతాను కూడా. హల్లెలూయా. ఆయన అంత గొప్ప దేవుడండి. ఆయన చెప్పాడా? ఆయన చెప్పి చేయకుండా అంటాను, ఆయన చేసి చూపెడతాడంట. ఐ లవ్ హిమ్ సో మచ్. నేను చదువుకునేటప్పుడు నేను చూశాను ఒంటరితనంను. నా ఒంటరితనంలో నేను చాలా ఏడ్చేవాడిని. ప్రభువా, ఏంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి విడిచిపెట్టావు? అక్కడ నేను పరిచయం చేస్తున్నాను, నేను ఏమైనా తిరుగుతున్నానా, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నానా? ఇక్కడ నన్ను ఒంటరిగా సింగిల్ బెడ్రూమ్లో తిన్నావా అని అడిగిన వాళ్ళు లేరు, ఎట్లున్నావా అని అడిగిన వాళ్ళు లేరు, సంవత్సరం పైన ఉన్నాను. ఏంటి ప్రభువా, నేను అందరికీ తిరుగుతూ పరిచయం చేస్తున్నాను, చాలామంది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను, బాగాలేకుంటే ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చెప్తున్నాను, నా చుట్టూ మా టీం ఉన్నారు. ఇప్పుడు ఏంటి నన్ను ఎంతో ఘోరమైన ఒంటరితనంలో వదిలిపెట్టావు? ఒక నెల రోజులు, 15 రోజులు ప్రార్థన చేశాను, ఏడ్చాను. నాకు ఈ ఒంటరితనం వద్దు ప్రభువా, నా ఒంటరితనం నుంచి నన్ను విడిపించు, చాలా స్ట్రెస్ ఉంది నా లోపల. తెలియకుండా ఏడ్చేవాడిని, ఎవరికి చెప్పేవాడిని కాదు. హైదరాబాద్లో ఉన్నాను, వరంగల్లో మా ఫ్యామిలీ ఉంది. మమ్మీ ఎప్పుడు కాల్ చేసినా బాగున్నావా అంటే బాగున్నాను అని చెప్పేవాడిని. కానీ ఏడ్చేవాడిని తెలుసా. ఏడ్చేడ్చి కొన్నిసార్లు నా కర్చీఫ్ తడిసిపోయేది. కర్చీఫ్ తడిసి ఇలా పిండితే నీళ్ళు వచ్చాయి, అంత ఏడ్చేవాడిని. నెల రోజులు ఏడ్చాను, 15 రోజులు ఏడ్చాను. ఒకరోజు నేరుగా నా ముందు నా దేవుడు కనబడ్డాడు. హల్లెలూయా. రియల్గా అండి. ఐఎమ్ ఎ యంగ్ బాయ్, యవనస్తుని, తిరిగేవాడిని, పెద్ద ఫ్యామిలీ. కానీ దేవుడు తెలీదు, నా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అప్పుడప్పుడే చిన్నగా తెలుసుకుంటున్నాను. అప్పుడప్పుడే నాతోని టీనేజర్స్, ఇప్పుడు వీళ్ళందరికీ మ్యారేజ్ అయింది, వెనకాల ఉన్న వాళ్ళందరికీ మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ యవనస్తులు, టీనేజర్స్ నాతో ఉండేవాళ్ళు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వాళ్ళు ప్రార్థన చేస్తే హీలింగ్స్ అయ్యేటి. నేను ఒక్కనే నా రూమ్లో ప్రార్థన చేస్తున్నప్పుడు సడన్గా ఒక పెద్ద వెలుగు నా ముందు వచ్చింది. నేను బైబిల్ చదువుతున్నాను. బైబిల్ చదువుతున్నప్పుడు ఆ రోజు దేవుడు అన్నాడు, మళ్ళీ చదువు వచనం. అపొస్తలుల కార్యం 18వ అధ్యాయంలో పౌలు గురించి రాయబడింది. పౌలు, నన్ను ఎందుకు ఈ ప్రాంతం తీసుకొచ్చావు, నేను ఈ ప్రాంతం విడిచి వెళ్ళిపోతాను అని ఈ పౌలు దేవుని అడుగుతూ ఉంటాడు. దేవుడు అన్నాడు, మళ్ళీ అది చదువు అన్నప్పుడు నేను మళ్ళీ చదివాను. ఎలాగైతే పౌలుతో నేను ఉండి గొప్ప కార్యాలు చేస్తానో నేను నీతో ఉంటాను. హల్లెలూయా. నాకు చాలా ఇష్టమైన మాట, దేవుడే మనకి తోడని అర్థము.
2 నెలల తర్వాత నా పరిచర్య ప్రారంభమైంది. 2 నెలలు చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను. కానీ 2 నెలల తర్వాత చాలా చోట్లోకి దేవుడు తీసుకెళ్ళాడు. చాలా పరిచర్య చేశాను, చాలామంది స్వస్థత పొందారు, చాలామంది సమస్యలో నుంచి బయటకు వచ్చారు. నేను ఆ సమస్య మర్చిపోయాను, నేను ఒంటరిగా లేను. హల్లెలూయా, ఐ షుడ్ రిజాయిస్. నేను ఆ రూమ్లో, ప్రభువా నాకు ఈ ఒంటరితనంలో నాకు తోడుగా ఉండి నువ్వు నాకు నేర్పిస్తున్నావు, నాకు చాలా వందనాలు అని అంటాడు. ఎప్పుడైనా యవనస్తులైనా చదువు విషయమై లేదా కాలేజ్ విషయమై ఒంటరిగా ఉన్నాను అని అంటే నేనంటాను, నీ ఒంటరి సమయమే చాలా పవర్ఫుల్ టైం. హల్లెలూయా, నీ ఒంటరి సమయంలో దేవుడు తోడుగా ఉంటాడు. అందరూ తోడుగా ఉండడం వేరు, సర్వశక్తిమంతుడైన దేవుడు తోడుగా ఉండడం వేరు. ఈరోజు ఈ సీక్రెట్ తెలుసుకో. నువ్వు ఒంటరివా? పవర్ఫుల్ పర్సన్వి నువ్వే. యూనో, ఒంటరితనం నీ హృదయం దేవుడికి చాలా దగ్గర అవుతాయి. అందుకే యోసేపు డిసిజన్ తీసుకోవడానికి చుట్టుపక్కల వాళ్ళని అడగలా, దేవుని తట్టు చూస్తున్నాడు. నువ్వు నేర్చుకోవాలి, నీ పిల్లలకు నేర్పించాలి, నువ్వు నేర్చుకోవాలి. దేవుడి తట్టు చూడడం నేర్చుకో. ఏ వాక్యం వింటున్నావు సరిగ్గా విను, దేవుడి తట్టు చూడడం నేర్చుకో. అందుకే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఆమెకు కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతాడు. దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకు జ్ఞానం వస్తా ఉన్నది. ఈరోజు మనకి జ్ఞానం వచ్చును గాక. హల్లెలూయా. యోసేపు చేర్చుకున్నాడు తన భార్యను. చూడండి ఎంత చక్కగా ఉందని. యోసేపు నిద్ర మేల్కొని, ఇక్కడ చూస్తే 24వ వచనము, యోసేపు నిద్ర మేలుకొని ప్రభు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొనెను. అయ్యా నీ భార్య మంచిదయ్యా. కాదే, టీ అదు కాఫీ అదు, టీ కాఫీకే నీ భార్య చెడ్డదా? మా భర్త మంచోడు కాదన్న, ఒక్కటి కొనియాడు. ఇప్పటి వరకు పెళ్ళైన కాడ నుంచి ఒక్క చీర అంటే ఒకటే చీర కొన్నాను. నేను అంటాను ఎప్పటికీ, నీ భార్యను జర మంచి చీర కొని, టిఫిన్ కొట్టు, రెస్టారెంట్కి తీసుకెళ్ళు, టైం స్పెండ్ చేయి. హల్లెలూయా. అయ్యో దేర్, ఎంతమంది హస్బెండ్స్ ఉన్నారు? ఎత్తండి, పర్లేదు. పిల్లలు అడుగుతారు, మా మమ్మీ టైం స్పెండ్ చేయదు, మా మమ్మీ బిజీ. నువ్వు స్పెండ్ చేయాలా? గివ్ టైం. వాళ్ళతో కూర్చో, వాళ్ళతో పాటలు పాడు, వాళ్ళతో డాన్స్ చేయి. నీ పిల్లలతో డాన్స్ చేయి, మీ పిల్లలతో సండే స్కూల్ డాన్స్ చేయి, పాటలు పాడు, ఎంకరేజ్ దెమ్. వాళ్ళతో పాటు నువ్వు కూర్చొని నేర్చుకో. వాళ్ళకంటే ఫాస్ట్గా నువ్వు రెడీగా. వాళ్ళు అయ్యో నా వయసు అయిపోయింది, నేను కొంచెం స్లో అయ్యాను. నో నో నో, నీ వయసు అవ్వలా. నీ పక్క అందరికి చెప్పండి, ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. చెప్పండి పెద్దగా, జస్ట్ ఎ నెంబర్. హల్లెలూయా. అయ్యో దేర్, చేరికి అతుక్కొని పోయి చప్పట్లు కూడా కొట్టరాకుండా తయారవ్వదు. యూ షుడ్ బీ మోర్ యాక్టివ్. చురుగ్గా ఉండాలా. చురుగ్గా ఉండడం భాగ్యం అన్నాడు దేవుడు. చురుగ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు తన భార్యను చేర్చుకున్నాడంట. హల్లెలూయా. సమ్టైమ్స్ గమనించండి, ఒక ప్రవచనాత్మకమైన మాటను చెప్తాను. నీకు ఎన్నో ప్రవచనాలు వస్తున్నాయి, ఎన్నో దర్శనాలు వస్తున్నాయి, ఎన్నోసార్లు దేవునితో వాక్యం మాట్లాడుతున్నాడు. చేర్చుకో. మళ్ళీ చెప్పనా? చేర్చుకో. డోంట్ రిజెక్ట్. తృణీకరించుకో. ఆ పిలుపు ఎంత ముఖ్యమో, నువ్వు చేసే ఆ చిన్న పని, దేవుని మందిరంలో చిన్న పని, నువ్వు వాడబడే చిన్న పని, అది ఎంత ముఖ్యమో. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఈ వాక్యం చెప్తున్నానా? ఇదే నేను ఒకరోజు వాలంటీర్గా పనిచేస్తాను, చిన్న పిల్లల మధ్యలో నిలబడ్డాను, వాడబడ్డాను. నాకొద్దు, నేను ఎందుకు ఈ పని చేయాలా అని నేను ఆ రోజు అనుకుంటే, ఈరోజు నేను ఇక్కడ నించున్నవాడిని కాదు. యువర్ కాలింగ్ విల్ ఎంపవర్ యూ. నీ పిలుపు నిన్ను ప్రోత్సహించేంతగా ఎవరు ప్రోత్సహించలేరు. నీ పిలుపే నిన్ను బలపరుచుతుంది.
అందుకే యోసేపుకి ఎప్పుడైతే పిలుపు వచ్చిందో ఆయన బలం పొందుకున్నాడు. బలం పొందుకోవడం మాత్రమే కాదు, దూత ఆయనతో చెప్పినట్టు ఆమె కుమారుణ్ణి కన్నది. ఆ యోసేపే, ఏ యోసేపు అయితే రిజెక్ట్ చేద్దాం అనుకున్నాడో అదే యోసేపు పుట్టిన కుమారునికి యేసు అనే పేరు పెట్టాడు. హల్లెలూయా. మై గాడ్, డిడ్ యు అండర్స్టాండ్? ఎంతమందికి ఈ విషయం అర్థమైంది? నువ్వు రిజెక్ట్ చేయకు, చేర్చుకో. ఏది నువ్వు కంటావో నీకే తెలీదు. మై గాడ్, యు విల్ గివ్ బర్త్ టు మిరకల్స్. నువ్వు అద్భుతాలను కంటావు, చేర్చుకోవడం నేర్చుకో. రిసీవ్. సే ఐ రిసీవ్. చెప్పండి, ఐ రిసీవ్. లార్డ్ ఐ రిసీవ్. అర్థమైందా? చేర్చుకో. ఆ ప్రవచనం నాకే అను, ప్రభా ఈ వాక్యం నాకే, ఈ మాట నాకే. హల్లెలూయా. మై గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను యవ్వనస్తున్నప్పుడు వాక్యం మాట్లాడేటప్పుడు వావ్ ఎంత బాగా చెప్తున్నాడు దైవజనుడు వాక్యం. ప్రభా నేను ఒక రోజు నిలబడి వాక్యం చెప్తాను. హల్లెలూయా. ఓ వాళ్ళు రహస్యాలు చెప్తున్నారు, నేను అంతకంటే ఎక్కువ చెప్తాను. హల్లెలూయా. ఓ వాళ్ళతో చెప్పిన వాటికంటే నాకు ఎక్కువ చెప్పు, నేను వినడానికి రెడీగా ఉన్నాను. కూర్చొని నేను ఇలా ప్రార్థన చేసేవాడిని, ప్రభా నేను వినడానికి రెడీగా ఉన్నాను, నాకు చెప్పు, నేను చెప్పాలి. వాళ్ళు ఎలా విన్నారో నేను వినాలి, అంతకంటే గొప్పది వినాలి. నేను కూర్చొని అలా ప్రార్థన చేసేవాడిని. నేను వాక్యం వింటూ కూర్చొని అలా ప్రార్థన చేసాను, ప్రభా నేను చెప్పాలి, నువ్వు నాతో మాట్లాడు. హల్లెలూయా. నాకు బాగా ఇష్టమైన మాట, ఆయన అబ్రహాము తోడుగా ఉన్నాడు, ఇస్సాకు తోడుగా ఉన్నాడు, యాకోబు తోడుగా ఉన్నాడు, అలాగే మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పటివరకు యోసేపుది విన్నాము. ఒక్క మాట మరి అది విందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 34-35 వచనాలు. అందుకు మరియా, నేను పురుషుని ఎరగిన దానని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూతతో అంటుందంట, నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలా జరుగును. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. గమనించండి, మళ్ళీ అంటా ఉంది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు. నువ్వు కుమారుని కంటావు, కానీ ఎలా సాధ్యమో అని మరి అడుగుతే ఏమన్నా తెలుసా? పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది, దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుందంట. కమ్ముకోవడం తెలుసా ఎప్పుడైనా? అంటే అర్థమైనా తెలుసా? నీ చుట్టూ ఒక క్లౌడ్ ఉంటుందంట, నువ్వు కనబడవంట. మంచు పట్టణాన్ని కమ్ముకుంది అని అంటారు తెలుసా? అందుకే అక్కడ కూడా ఉంది షాడో, క్లౌడ్ అని ఉంటుంది. కొన్ని ట్రాన్స్లేషన్లో క్లౌడ్ అనే పదం వాడరు మనకు అర్థం కావడానికి. ఈరోజు నీ జీవితంలో ఇదెలా సాధ్యమో అదేలా సాధ్యమో, ఇదేలా సాధ్యమో అదేలా సాధ్యమో అని అంటున్నావు కావచ్చు. అదే పరిశుద్ధాత్ముడు అంటున్నాను నీతోని, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అర్థమవులే కదా? స్లోగా అంటున్నారు ఆమెనని. పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అప్పుడు నువ్వు అద్భుతాలను కంటావు. హల్లెలూయా. చేతులెద్దాం, ప్రార్థన చేద్దాం. We'll learn more about Holy Spirit and we'll move towards miracles and signs and wonders. హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు. మాతో మాట్లాడిన దేవా, మాకు జ్ఞానం ఇచ్చిన దేవా, తెలివినిచ్చిన దేవా నీకు వందనాలు. ఈరోజు ప్రత్యేకమైన రోజు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు తెలియచేస్తూ, యేసు క్రీస్తు నామమున ప్రభువా మమ్మల్ని మీ శక్తితో, బలముతో, సామర్థ్యముతో నింపి ప్రతి కాడిని విరగొట్టమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.